క్రికెట్ టోర్నమెంట్ వందల టీంలు వేల క్రికెట్ క్రీడాకారులకి ఏర్పాటు చేసి క్రికెట్ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపినందుకు గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు గారికి నా అభినందనలు. చాలా పెద్ద కార్యక్రమం. ఆయనకి ఆయన సిబ్బంది మొత్తం అభినందనలు. తర్వాత ఒక్క మాట, ఒక కళ ఉంది నాకు, దాంట్లో 50% పూర్తయింది. మన జిల్లా నుంచి మహిళల తరఫున జాతీయ టీంకి, ఇండియా క్రికెట్ టీం విమెన్స్ టీమ్ కి సెలెక్ట్ కావడం జరిగింది. చాలా గర్వకారణం. ఇంకా పూర్తి కాలే, 50% ఇంకా ఉంది. మగపిల్లల నుంచి ఇంకా ఎవరు రాలేదు, ఆడపిల్లల నుంచి వచ్చినారు. ఆ కళ పూర్తి కావాలంటే మీలో ఒకరు మన ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వాలి. చాలా సంతోషం. ఒక మారుమూల నియోజకవర్గం 2014 వరకు అభివృద్ధి జాడలే తెలియని నియోజకవర్గం, దరిద్రానికి వెనుకబాటుతనానికి పేరు మోసిన ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో కూడా గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభం చేశాం. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, మిత్రులు సురేంద్ర బాబు గారు, అట్లాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, నేను కలిసి ఈ టర్ములోనే 2029కి ముందే భైరవాని తిప్పని కృష్ణా, అట్లాగే రాయదుర్గం అభివృద్ధికి నిరంతరము దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారంతో తప్పకుండా అనేక కార్యక్రమాలు చేస్తామని, మీ అందరి సహకారం ఇట్లాగే కొనసాగాలని, మరింత మెండుగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈ రోజు చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ పోటీ జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం. పాలవ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న 2వ సీజన్ ఇది. ఈ సీజన్ లో 206 టీములు పాల్గొనడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి మరింత ఎక్కువగా క్రీడాకారులు పాల్గొనే విధంగా చూస్తామని చేస్తామని మనవి చేసుకుంటూ, ఈ మ్యాచ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాయదుర్గంలో ఒక స్టేడియం నిర్మాణం చేయాలనేది నా కళ. మాంచోఫెరర్ గారి సహకారంతో, అట్లాగే అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో, సురేంద్ర బాబు గారు ఉన్నారు, ఆయన దండిగా నిధులు తెచ్చుకుంటా ఉన్నాడు. చాలా పరిచయాలు ఉంటాయి. మీకు కృతజ్ఞత ఇప్పుకొని మేము ఇక్కడ సౌకర్యాలు పెంచుకుంటామని మిత్రునికి కూడా తెలియజేస్తూ, అందరికీ మరొకసారి నమస్కారాలు. గెలిచింది రాయదుర్గం, అంతేనా? క్రీడాకారులు ఎవరైనా మనది, గెలుపు మనది. ఓడిన వాళ్ళు మన వాళ్ళే, గెలిచిన వాళ్ళు మన వాళ్ళే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.